Fourth class children, good morning. Fourth class children, good morning. Very good morning. ఈ రోజు మనము fourth lesson నకల్చి కవ్వ అండ్ ఇమిటేటర్ క్రో. అంటే ఇమిటేటర్ చేసేటువంటి ఒక కాకి కథని నేర్చుకుందాం మనం ఈరోజు. ఒక కాకి స్టోరీని. క్రో మీన్స్ కవ్వ కదా, కవ్వ మీన్స్ కాకి. ఓకేనా? ఆ లెసన్ ఏంటో చూద్దాం. ఈరోజు నేను ఈ పేజీ నెంబర్ 14 టేక్ ఎవ్రీబడి. దిస్ పేజీ నెంబర్ 14 పేజీ నెంబర్ టేక్. ఐ విల్ రీడ్ లెసన్ 1 by 1 line, explain it. ఓకేనా? नकलची कौवा एंड इमिटेटर क्रो. एक पहाड़ के ऊंचे शिखर पर एक गरुड़ा रहता था. उसी पहाड़ की तलहटी में एक बड़ा पेड़ था. उस पेड़ पर एक कौवा अपना घोंसला बनाकर रहता था. एक पहाड़ के ऊंचे शिखर पर ఒక పర్వత శిఖరం పైన ఒక గరుడ అంటే ఒక ఈగల్, గరుడ మీన్స్ ఈగల్, రహతాత నివసిస్తూ ఉంది. ఉసి పహాడ్కి తలహాటి మే, ఆ పహాడ్ యొక్క బాటం అంటే అడుగు భాగం అంటే సైడ్ భాగంలో అడుగు భాగంలో ఏక బడా పేడత ఒక పెద్ద చెట్టు ఉంది. ఉస్ పేడ పర్ ఏక కవ్వా అప్నా గోన్స్లా బనాక రహతాత. ఆ చెట్టు మీద ఎవరు గూడు కట్టుకుని ఉన్నారు? గోన్స్లా మీన్స్ నెక్స్ట్ ఎవరు కట్టుకున్నారు? ఏక కవ్వ, ఈ మన కాకి కట్టుకొని నెక్స్ట్ కట్టుకొని నివసిస్తూ ఉంది. ఒక పర్వత శిఖరం పైన ఒక గరుడ నివసిస్తూ ఉంది. గరుడ మీన్స్ అన్ ఈగల్, ఒక గ్రద్ద. ఓకే, ఆ పర్వత శిఖరం భాగంలో అడుగు భాగంన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఈ కాకి గూడు కట్టుకొని నివసిస్తూ ఉంది. డిడ్ యు అండర్స్టాండ్? एक दिन तलहाटी में कुछ भेड़ चर रही थी. एक दिन తలహాటి మే, ఆ పర్వత ప్రాంతం అక్కడ పర్వత ప్రాంతంలో బేడంకి చర్ అంటే గొర్రెల గుంపు మేత కోసం వచ్చి అక్కడ మేస్తున్నాయి. ఓకేనా? అటు ఇటు తిరుగుతున్నాయి, మేత తింటుంటాయి కదా అక్కడ. కొన్ని గొర్రెలు వచ్చేసి అక్కడ మేస్తూ ఉన్నాయి, తిరుగుతున్నాయి. చర్ రహీ థీ. गरुड़ा की नज़र एक मेमन ने पर पड़ी. मेमन ने ఓకేనా? ఈ మేమన్ అంటే చిన్న స్మాల్ ల్యాంబ్, గొర్రె పిల్ల. ఓకేనా? ఎప్పుడైతే ఆ పర్వత ప్రాంతంలో గొర్రెలు అటు ఇటు తిరిగి మేస్తున్నాయో అప్పుడు ఈ గరుడ ఉంది కదా, ఈగల్, ఒక ల్యాంబ్ మీద, ఒక గొర్రె పిల్ల మీద దాని చూపు పడింది. ఓకేనా? చూడండి ఇక్కడ గరుడాకి నజర్ అంటే చూపు. గరుడ మీన్స్ ఈగల్ అంటే గద్దనే కదమ్మా. ఆ గద్ద ఏం చేస్తుంది? కోడి పిల్లల్ని అన్నింటి ఎత్తుకపోయి తింటుంది. ఓకేనా? తన పంజా పెద్దగా ఉంటుంది. దాని బాడీ ఆల్సో హెవీగా ఉంటుంది. అది కిందికి వచ్చేసి క్షణంలో పైకి తీసుకొని పోతుంది. కోడి పిల్లల్ని కానీ ఏదైనా దానికి దొరికిందంటే భూమి మీద అది ఎత్తుకొని పోతుంది. సో ఈ గరుడ కూడా ఏం చేస్తుంది? గరుడకి నజర్ ఏక్ మేమన్ పర్ పడి. ఆ గొర్రె పిల్లల్లో ఒక గొర్రె పిల్ల మీద దాని నజర్ పడింది. నజర్ మీన్స్ దృష్టి. అమ్మ, ఈ గొర్రె పిల్లని తీసుకెళ్ళి నేను తినేస్తే నాకు కడుపు నిండిపోతుంది అనుకుంది మనసులో. వెంటనే దాని నజర్ ఆ గొర్రె పిల్ల మీద పడింది. బహు పహాడ్కి చోటీసే ఉడా. ఇంకే వెంటనే అది ఆ పర్వతం నుంచి వచ్చింది అది ఎగురుతూ. తలహాటి మే ఆకర్ ఉస్నే మేమన్ పర్ జపట్టా మారా. ఇంకే ఎక్కడైతే గొర్రె పిల్లల ఈ ల్యాంబ్ గొర్రె పిల్ల ఉందో అక్కడికి వచ్చేసి జపట్టా మారా, వెంటనే ఒక గొర్రె పిల్లని అందుకొని. అర్థమవుతుందా? ఇలా చంపింది తన క్లౌస్ తోటి. దాని క్లౌస్ అంటే తెలుసా? కాళ్ళు పెద్దగా ఉంటాయి, ఇలా పట్టుకొని చంపేసింది. జపట్టా మారా. उसे चंगुल में लेकर उड़ते हुए वह फिर से अपने घोंसले में लौट आए. ఇంకేంది? తీసుకెళ్ళి తన గోన్స్లేలో పెట్టుకుంది. గోన్స్లా మీన్స్ ఆ గరుడ యొక్క గోన్స్లా ఉంటుంది కదా, తన ప్లేస్, ఆ ప్లేస్లో పెట్టేసుకుంది. దేన్ని? గొర్రె పిల్లలు. అర్థమవుతుందా? ఒకరోజు గరుడ పర్వత శిఖరం పైన నివసిస్తూ ఉంది. అక్కడ ఆ శిఖరం అడుగు భాగంలో ఏముంది? ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఎవరు నివసిస్తున్నారు? క్రో. ఈ
క్రో ఎట్లా నివసిస్తుంది? ఒక నెస్ట్ కట్టుకొని నివసిస్తూ ఉంది. ఒక రోజు ఏం జరిగింది? వన్ డే ఒకరోజు అక్కడ భేడోంకి చర్ అంటే అక్కడ గొర్రెల గుంపు మేస్తూ అటు ఇటు తిరుగుతున్నాయంట. అప్పుడు గరుడ యొక్క చూపు చూపు దేని మీద పడింది? మేమన్నే పడి అంటే దాని మీద పడింది, ఒక గొర్రె పిల్ల మీద పడింది. వెంటనే అది ఏం చేసింది? ఒక గొర్రె పిల్లని తీసుకొని చంపి తన గూటికి తీసుకెళ్ళింది. గరుడ కా యాహు పరాక్రమ్ దేఖకర్ కవ్వే కో భీ జోష్ ఆ గయా. ఇదంతా ఎవరు చూస్తున్నారో తెలుసా? చెట్టు మీద ఉన్నటువంటి కాకి చూస్తుంది. గరుడ వచ్చింది, గరుడ ఈగల్ వచ్చేసింది, స్పీడ్గా వచ్చింది, ఒక గొర్రెపిల్లని అందుకొని చంపి తీసుకొని వెళ్ళిపోయింది. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? చెట్టు మీద ఉన్నటువంటి కాకి గమనిస్తుంది. అమ్మా ఎంతసేపట్లో మాయం చేసేసింది ఇంత గొర్రెపిల్లని అనుకుంది. డిడ్ యు అండర్స్టాండ్? సి జోష్ ఆ గయా, దేఖ్కర్ కవ్వే కో భీ జోష్ ఆ గయా. మరి అమ్మ ఎందుకు చేయకూడదు అలా? జోష్ అంటే ఉత్సాహం వచ్చేసింది దానిలో. అమ్మ గరుడ ఇట్లా చేసింది కదా, నేను చేయొచ్చు కదా అనుకుంది. చూడండి, उसने भी उड़ान भारी और आसमान पे जितना ऊपर तक जा सकता था. उसने भी उड़ान भारी और आसमान में जितना ऊपर तक जा सकता था उड़ता चला गया. అప్పుడు ఏం చేసింది? అదే వెళ్ళేటప్పుడు నేను ఎగరలేనా అనుకుంది. ఎవరు? క్రో. వెంటనే ఏం చేసింది? దానికి ఎంత ఎగరగలిగితే అంత ఎగిరిపోయింది పైకి. ఎవరు? క్రో. ఎగిరిపోయి ఏం చేసింది? చూడండి, उड़ता चला गया. फिर उसने मेमन को पकड़ने के लिए गरुड़ा की तरह जोर से झपट्टा मारा. సేమ్ ఈగల్ చేసినట్టే చేసింది. ఏం చేసింది? ఎక్కడైతే గొర్రెల యొక్క గొర్రెలు మేస్తున్నాయో అక్కడ గొర్రె పిల్ల ఉందో అక్కడ ఆగింది. మేమన్కే పాస్ అంటే ఒక గొర్రె పిల్ల దగ్గర ఆగింది. తరహకి ఎట్లా? గరుడకే తరహ చేసి జోర్సే ఈగల్ ఎట్లా ఫాస్ట్గా వెళ్ళిందో ఇది కూడా అంత ఫాస్ట్గా ఎగిరగలిగింది, అక్కడికి వెళ్ళింది. వెంటనే జోర్సే జపట్టా ఆ గొర్రె పిల్లని చంపాలనుకుంది. చూడండి, मगर मेमन तक पहुंचने के बजाया वह एक चट्टान से जा टकराया. उसका सिर फूट गया और उसके प्राण निकल गए. చూడండి, मेमन को पकड़ने के लिए गरुड़ा की तरह जोर से झपट्टा मारा. గరుడలాగా అది గొర్రె పిల్లని చంపి తెచ్చుకుందామనుకుంది. కానీ మగర్ మేమన్ తక్ ఆ గొర్రె పిల్లకు చేరే లోపే ఏమైంది? పౌంచ్కే బజాయా వహు ఏక్ చట్టాన్ సే జా టక్రాయా. ఒక బండని, ఒక ర్యాకుని తాకింది, ఢీ కొట్టింది. తాకడం అంటే తాకడం ఢీ కొట్టింది. మనము యాక్సిడెంట్ అంటాం చూడండి, లైక్ దట్. అక్కడ ఇన్సిడెంట్ అది. ఈ కవ్వ ఏం చేసింది? పరిగెత్తుకొని అక్కడ ఈ గొర్రె పిల్లని చేరే లోపలనే ఒక ర్యాక్ తాకింది. తాకి ఢీ కొట్టుకొని జా టక్రాయా ఢీ కొట్టుకుంది. ఉస్కా సిర్ ఫూట్ గయా. పాపం అక్కడ ఎప్పుడైతే ర్యాక్ ఢీ కొట్టిందో కవ్వ తన సిర్ మీన్స్ తల ఫూట్ గయా ఏమైపోయింది? పగిలిపోయింది. ఆరు ఉస్కి ప్రాణ్ నికల్ గయే తన ప్రాణాలు కూడా పోయాయి. చూడండి, ఇక్కడ చూడండి. అప్పుడు ఏమవుతుంది నాన్న? మనకి తల పగలగానే ఏమైపోతుంది? కింద పడిపోతుంది ఆటోమేటిక్గా. అంతా పైనుంచి కింద పడగానే మనం ఉంటామా? ఉంటుందా? బోర్డు ఉండదు. కాబట్టి తన ప్రాణాలని పోగొట్టుకుంది. ఎవరు? క్రౌ. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. మరి వాట్ ఈస్ ద మోరల్ ఇన్ ద స్టోరీ? ఈ కథలోని నీతి ఏమిటి? నకల్చీర్ కవ్వాలోని నీతి ఏమిటో తెలుసా? ఏంటి? ఏం గమనించారు? మరి మీకు ఏం అర్థమైంది? ఇమిటేటర్ అదర్స్ ఇమిటేటర్ అదర్స్ నాట్ సేఫ్. ఇతరులను అనుకరించడం క్షేమం కాదు, మంచిది కాదు. అవునా కాదా? మంచిదేనా? చాలా మంచిది కాదు. ఎందుకంటే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇతరులను అనుకరించడం అది మనకు చేయలేము. ఎవరి పని వాళ్ళకే చేస్తుంది. అవునా? మరి మనము ఆకాశంలో ఎగరగలుగుతాం, విమానంలాగా పక్షిలాగా ఎగరలేము కదా. అందుకే మనం అవి లైట్ వెయిట్గా ఉంటాయి, దాని వింగ్స్. మనం లైట్ వెయిట్గా ఉంటాం. సో అందుకని అవి మనము దానిలాగా ఎగరలేము. అవి మనలాగా భూమి మీద నివసించలేము.
ఎవరి పని వాళ్ళకే ఇంపార్టెన్స్. డోంట్ ఏంటిది ఇక్కడ వాట్ ఈస్ ద మోరల్ ఇన్ ద స్టోరీ? డోంట్ ఏంటి చెప్పండి. ఇమిటేటర్ అదర్స్ నాట్ సేఫ్. ఓకేనా? ఎవరినైనా మనము అనుకరించడం మంచిది కాదు. ఓకేనా? ఓకే, ఐఎమ్ రీడింగ్ లెసన్. ఎవ్రీబడీస్ పుట్ ద ఫింగర్. नकलची कौवा एन इमिटेटर क्रो। एक पहाड़ के ऊंचे शिखर पर एक गरुड़ा रहता था। उसी पहाड़ की तलहटी में एक बड़ा पेड़ था। उस पेड़ पर एक कौवा अपना घोंसला बनाकर रहता था। ओके, पेड़ मीन्स ट्री, पहाड़ मीन्स माउंटेन. राइट डाउन मीनिंग्स राసుకోండి. पहाड़ माउंटेन MOUNTAIN. ओके, पेड़ मीन्स ट्री, कव्वा क्रो, घोंसला नेस्ट. ఒక చెట్టు మీద కాకి గూడు కట్టుకొని నిర్మించుకొని నివసిస్తూ ఉంది. एक दिन मीन्स वन डे. तलहाटी में कुछ भेड़ें चर रही थी. गरुड़ा की नज़र एक मेमने पर पड़ी. वह पहाड़ की चोटी से उड़ा. చిన్న గంతిస్తుంది. ఓకేనా? तलहाटी में आकर उसने मेमन पर झपट्टा मारा. उसे चंगुल में लेकर उड़ते हुए वह फिर से अपने घोंसले में लौट आया. गरुड़ा की यह पराक्रम देखकर कौवे को भी जोश आ गया. उसने सोचा, यदि गरुड़ा ऐसे पराक्रम कर सकता है तो मैं क्यों नहीं कर सकता. ఏమనుకుందప్పుడు కాకి, అమ్మ ఇంత గరుడ ఇలా చేయడం చూసింది కదా, ఎంత ఫాస్ట్గా వెళ్ళింది గరుడ. ఈగల్ అంత ఫాస్ట్గా వెళ్ళి గొర్రె పిల్లని చంపి తీసుకొచ్చింది కదా, నేను ఎందుకు చేయకూడదు దానిలాగా అనుకుంది. సి ఇక్కడ చూడండి, యది గరుడా ఐసి పరాక్రమం కర్ సక్తా హే తో మై క్యూం నహీ కర్ సక్తా. అది అలా చేయగలేదు, నేను ఎందుకు చేయకూడదు. ఒకరు చేసింది మనం అలా చేస్తే మనకు పాసిబుల్ అవుతుందా చిన్న? చేయరాదు. సో అందుకని అదేమంది, వెంటనే దానిలాగా నేను ఇమిటేట్ అవుతాను అనుకుంది. తో మై క్యూం నహీ కర్ సక్తా, దానిలాగా నేను ఎందుకు చేయలేకపోతాను అనుకుంది. दूसरे दिन मरुसटी రోజు कव्वे ने भी एक मेमन की तलहटी में चरते देखा. మళ్ళీ అక్కడ గొర్రె పిల్లలు తిరగడం చూసింది. उसने भी उड़ान भारी और आसमान में जितना ऊपर तक जा सकता था उड़ता चला गया. దానికి ఎంత వీలైతే అంత పైకి ఎగిరిపోయింది. ఎవరు? క్రో. ఎగిరి ఏం చేసింది? అక్కడ ఎవరున్నారు? ఎలామ్. ఎలామ్ మీన్స్ ఒక చిన్న గొర్రె పిల్ల. దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసింది. झपट्टा मारा, जोर से झपट्टा मारा, దాన్ని చంపడానికి ప్రయత్నం చేసింది పైన పడి. मगर मेमन तक पहुंचने की ये बजाय वह एक चट्टान से जा टकराया. उसका सिर फूट गया और उसके प्राण निकल गए. అర్థమైందా? ఆ గొర్రె పిల్లని చేరుకునే లోపే ఒక బండ ర్యాక్ని ఢీకొట్టుకొని అది తల పగిలి చనిపోయింది. ఎవరు? క్రో. వాట్ ఈస్ ద మోరల్ ఇన్ ద స్టోరీ? డోంట్ ఇమిటేట్ అదర్ say. Okay now, imitate others say. Now meanings. శబ్ద జ్ఞాన్. చూడండి, ఫస్ట్ వన్ పహాడ్. पहाड़ मीन्स पर्वत. माउंटेन. ए माउंटेन MOUNTAIN माउंटेन. ओके, नेक्स्ट तलहटी. तलहटी मीन्स तली, तल means bottom. BOTTOM bottom. Okay, next nazar. Nazar means drishti. Okay, sight. चंगुल
చెంగుల్ మీన్స్ పంజా. ఇట్లా పంజా ఉంటుంది కదా అది గద్దకు, దాని కాళ్ళు దాని క్లోస్ పెద్దగా ఉంటాయి తెలుసా, గోళ్ళు. పంజా, క్లో ఆఫ్ ఏ an animal. Okay, CLAW of an animal. Okay, next. No need. Not this. Next. मेमना, मेमना, भेड़ का बच्चा, भेड़ का बच्चा. लैम, गरुड़, गरुड़. Garud means barge. Barge. An eagle. An eagle. Next. Bonsla. Bonsla means need. Means nest. A nest. Nest. Next. Shikhar. शिखर. शिखर means चोटी. चोटी means a peak. Okay, no? Next. पराक्रम. पराक्रम means वीरता. वीरता, bravery. 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 चट्टान. चट्टान. चट्टान means what? Child. Child means Iraq. Okay, Iraq. Write down. That's Iraq. Next. Nakalchi means imitator. Write down. Nakalchi. Next, paid means free. Okay. Bonsla. Next వచ్చిందా? Sir means head.
Okay, say शब्द ज्ञान पहाड़ पर्वत ए माउंटेन MOUNTAIN ए माउंटेन. Okay, next తలహాటి తలి తల్ రెండు మీన్స్ బాటమ్ BOTTOM బాటమ్. నజర్ దృష్టి, సైట్ SIGHT సైట్. సైట్ అంటే మన భూమి సైట్ కాదు, ఇక్కడ మన చూపు. ఓకేనా, చూపు అంటే తెలుసా దృష్టి, మన కన్చూపు. ఓకేనా, సైట్ వచ్చిందంటామే కళ్ళు కనబడకపోతే దా సైట్. ఓకేనా, ఆ గద్ద యొక్క చూపు ఎక్కడ పడింది, గొర్రె పిల్ల మీద పడింది కదా, ఆ సైట్. చంగుల్ పంజా, లవా అండ్ ఎనిమల్. ఓకే, मेमना बेड़ का बच्चा, लैम्ब LAMB लैम्ब. गरुड़, गरुड़ मीन्स बाज. एन ईगल ANEAGLE एन ईगल. बोन्सला नीड ANEST नेस्ट. शिखर చోటి ఏ పీక్ అంటే చివరికి అన్నట్టు, కొండ శిఖరము అన్నట్టు. ఓకేనా, దట్ వన్ పర్వత శిఖరం ఇక్కడ. ఓకేనా, పహాడ్కి అంటే పర్వతం మీద మౌంటైన్ కదా, పహాడ్కి పీక్ అంటే పర్వత శిఖరం పై. ఓకే, PEAK. పరాక్రమ్ వీరత, బ్రేవరీ BRAVERY బ్రేవరీ. ఓకే, చట్టాన్ షైల్, రైట్ RAROCK ర్యాక్. నకల్చి ఇమిటేటర్ IMITATOR ఇమిటేటర్. పేడ్ ట్రీ, సిర్ హెడ్. ఓకే, కవ్వా క్రోనో తెలుసా, కవ్వా క్రో రాసుకోండి మరి. కవ్వా క్రో okay. This is the meanings. Everybody complete the meanings. ఓకే, ఇప్పుడు చూద్దామా, మ్యాథ్ ద ఫాలోయింగ్ చేద్దామా. దిస్ వన్ మ్యాథ్ ద ఫాలోయింగ్ చేద్దామా. ఓకే, లుక్ ఎట్ ద బుక్. इन वाक्यों के जोड़कर लिखिए. Combine and write the following sentences in the space given below. First match it. After that one by one here write it. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ చేసేసి ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఇక్కడ రాయాలి. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందామా, మ్యాచ్ చేద్దామా. ఓకే, సెకండ్ ఫస్ట్ బిట్ మీనింగ్స్. కీప్ ద ఫస్ట్ బిట్ మీనింగ్స్. సెకండ్ బిట్ ఈ ప్రశ్నకి ఉత్తర దీజియే ఉంది కదా, ఈ ప్రశ్నకి ఉత్తర దీజియే. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ రైటింగ్ ఆన్సర్స్. దిస్ ఈస్ ద సెకండ్ బిట్. క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుగా. ఓకే, గరుడా, గరుడ్, गरुड़ कहाँ रहता था, कहाँ रहता था, ఎక్కడ నివసిస్తూ ఉంది గరుడు. ఓకే, గరుడు गरुड़ ऊंची पहाड़ी शिखर पर पहाड़ी शिखर पर शिखर पर रहता था. Okay, this is first answer.
गरुड़ कहाँ रहता था एक నివసిస్తుంది గరుడు ऊंची पहाड़ी शिखर पर रहता था ఒక పర్వత శిఖరం పైన నివసిస్తుంది పెద్ద ఎత్తైన పర్వత శిఖరం ऊंची అంటే ఎత్తైన మౌంటైన్ అంటే పర్వతము శిఖర్ పర్ रहता था ఒక ఎత్తైన పర్వత శిఖరం పైన నివసిస్తూ ఉంది గరుడ ऊंची पहाड़ी शिखर पर रहता था ओके नंबर 2 कौवे ने गरुड़ा को क्या करते हुए देखा कौवे ने गरुड़ा को क्या करते हुए देखा कव्व गरुड़ చేసేది ఏం చూసింది కవ్వేనే गरुड़ को क्या क्या करते हुए देखा ఓకే ఆన్సర్ చూడండి మరి ఏం చేసింది ఇక్కడ కవ్వేనే గరుడకు క్యా కర్తే హుయే దేఖా ఏం చేసింది చూసింది చూడండి कव्वे ने गरुड़े को पहाड़ की कव्वे ने आंसर कव्वे ने गरुड़ा को पहाड़ी की पहाड़ी की तलहाटी से तलहाटी से मेमन ने को उठाते हुए देखा Now third question. कव्वा मेमन पर क्यों झपटा कव्वा मेमने पर क्यों झपटा ओके आंसर कव्वा मेमन को मेमन की उठाने के लिए
जाने के लिए उस पर झपटा. Okay, now fourth one. Now fourth one, careful. Which one now? Fourth question. कौवा किस चीज से टकराया? कौवा किस चीज से टकराया? ఏం చేసుకుంటే అది పడిపోయింది కదా, ఏం ఢీకుంది? ర్యాక్ని కదా. ఆన్సర్ కవ్వా. कौवा किस चीज से, सॉरी कौवा चट्टान से जा टकराया. Okay, 4 question answers completed. Okay na? कौवा चट्टान से जा टकराया. Okay na? First bit meanings, second bit question answers complete చేయండి. Everybody 2 bits completed today. Match the following I will tell tomorrow. Okay, this bit also I will tell tomorrow.